నా ఆజ్ఞలు నేను ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే ఆజ్ఞలు ఇవ్వలేదంటున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత కృపగల దేవుడు, ఎంత దయగల దేవుడు అయినా ఏమి ఇవ్వలేదట, మనకి బాధ పెట్టే ఆజ్ఞలు ఇవ్వలేదట, బరువులు మోపలేదట. ఏ తండ్రి కూడా తన కుమారుడు మోయగలిగిన దానికంటే ఎక్కువైన బరువు మోపడు. ఎందుకంటే తండ్రికి కొడుకంటే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కొద్దీ బరువు తాను మోస్తాడు తప్ప తన కుమారుడి మీద తాను కూడా మోయలేనటువంటి భారాన్ని తన కుమారుడి మీద ఏ తండ్రి మోపడు. అదేవిధంగా దేవుడు కూడా మన మీద ఏం భారాలు మోపలేదు. నువ్వు చేయగలిగినదే చేయమన్నాడు. నువ్వు చేయగలిగిందే చెయ్యి. నువ్వు ఎలా ఉండగలవో, నువ్వు ఏ విషయంలో కరెక్ట్గా ఉండగలవో ఆ విషయంలో నేను కరెక్ట్గా నిలబెట్టాలని దేవుడు అనుకున్నాడు తప్ప నీ మీద భయంకరమైన భారాలు మోపేసి నడవలేక మోయలేక ఎద్దులు కృంగిపోతున్నట్టుగా, బండి భారం మోయలేక ఎద్దులు కుంగిపోతున్నట్టుగా నీ బ్రతుకు కుంగదీయాలన్న ఆలోచన నీ తండ్రికి లేదు. ఆయన ప్రేమ గలవాడు, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు.